సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీతో అంటకాగుతున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు జనసేన బీజేపీతో అంటకాగుతున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలు నెరవేర్చని, పోలవరానికి నిధులను ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు ఎన్నికల పొత్తుకు అరులు చాచడం దారుణమని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రానికి చేసిందేం లేదని, ప్రధాని మోడీ రాష్ట్రానికి ద్రోహం చేశాడని విమర్శించిన చంద్రబాబు ప్రస్తుతం రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు విస్మరించారన్నారు. బీజేపీతో చంద్రబాబు జరిపిన చర్చలు బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే 5 ఏళ్ల క్రితం 2014లోనేమో భారతీయ జనతా పార్టీ దేశానికి చాలా అవసరం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళాలని చెప్పి మాట్లాడి వాళ్ళతో చట్టాపట్టాలు వేసుకుని 4 ఏళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వంలో వీళ్ళు కలిసి కాపురం చేసి చివరి 6 నెలల్లో ఈ రాష్ట్రానికి మోడీ ద్రోహం చేశాడు, ఈ రాష్ట్రానికి బీజేపీ పార్టీ ద్రోహం చేసింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, ఏం చేయలేదు, పోలవరానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదు, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడి బూతులు తిట్టినటువంటి వ్యక్తి. నాకు భార్య ఉంది, నాకు కొడుకున్నాడు, నాకు మనవడు ఉన్నాడు, కానీ మోడీకి ఎవరున్నారు? భార్య లేదు, కుటుంబం లేదు, కుటుంబం లేనోడు నాతో పోటీనా? ఏం చేస్తాడు? ఈడీ ఉంది, ఈడీతో బెదిరిస్తావా? సిబిఐ ఉంది, సిబిఐతో బెదిరిస్తావా? నీ చేతనైంది నువ్వు చేసుకో. ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ భారతీయ జనతా పార్టీతో ఎందుకు కలిసి పోటీ చేయాలో రాజకీయ చర్చలు ఎందుకు నడుపుతున్నారు? ఈ రాష్ట్ర ప్రజలకి నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ కొత్తగా ఏం న్యాయం చేసింది? 2018 నుంచి 2024 లోపు భారతీయ జనతా పార్టీ ఏం న్యాయం చేసింది ఈ రాష్ట్రానికి? ప్రత్యేక హోదా ఇచ్చేసిందా? లేదా రైల్వే జోన్ ఇచ్చేసిందా? లేదా ఒక పోర్టు నిర్మాణం చేసిందా? లేదా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసిందా? లేదా ఈ రాష్ట్రానికి ఏమన్నా ఎనలేని సాయం చేసిందా? పోలవరంలో నిర్వాసితులకు నయా పైసా వేయలేదు, డ్యామ్ కట్టి డ్యాంలో నీళ్లు నిలబెట్టాక అవకాశం లేదు. ఎందుకని? డ్యాంలో నీళ్లు నిలబెడితే ఊర్లు మునిగిపోతాయి, ఊర్లు మునిగినాక పర్లేదంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, నయా పైసా డబ్బులు ఎవరు? 15,000 కోట్లు కడతామని చెప్పని ఒప్పుకుని కూడా ఈ రోజుకి వాళ్ళ దగ్గర రైతుల బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కూడా నిర్వాసితులకి నయా పైసా ఇంతవరకు జమ చేయలేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఐరన్ ఓర్ కేటాయించలేదు, లేదా కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీలో మేము ఇంత వాటా పెడతామని చెప్పని ఇంతవరకు చెప్పలేదు. అలాగే రామాయపట్నం పోర్ట్ చట్టంలో రామాయపట్నంలో లేదా దుగరాజపట్నంలో ఒక పోర్టు నిర్మాణం చేయొచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరఫున ఒక్క పోర్టులో ఏమన్నా సాయం చేశారా? ఒక పోర్టు నిర్మాణం చేశారా? రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. లేదా విద్యా సంస్థలు, హైదరాబాద్లో ఎన్నో విద్యా సంస్థలు, కేంద్ర విద్యా సంస్థలు ఇక్కడికి ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏమన్నా కేటాయించారు? పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల రాము అన్నారు. రామరాజు పంట కాలువ పక్కనే ఉన్న పెడన పట్టణంలోని ఫిల్టర్ బెడ్ వైసీపీ నాయకులు, కౌన్సిలర్లతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పల రాము పరిశీలించారు. ప్రజలకు త్రాగునీటిని శుద్ధి చేసే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ పట్టణ ప్రజలకు త్రాగునీరు అందించే ఫిల్టర్ బెడ్లు పాడైపోవడంతో వాటి స్థానంలో కొత్త ఫిల్టర్ బెడ్లు నిర్మించేందుకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి గ్రాంట్ విడుదల చేయించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ యేసుబాబు, పలు వార్డుల కౌన్సిలర్లు, వైసీపీ పట్టణ కన్వీనర్ బండారు మల్లి, పట్టణ సచివాలయ కన్వీనర్ మతిన్ ఖాన్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 15 HP మోటార్ ఒకటి, అట్లాగే మోటార్లు, అలాగే రిమైనింగ్ ఒక ఫెన్సింగ్ ఒకటి, అట్లా 4 వాల్స్ ఒకటి పోయినాయి. ఈ వాల్స్ అట్లాగే ఈ వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో మనం దానికి పోవడానికి కూడా ఒక పాండ్ ఒకటి కావాలని చెప్పారు. ఇట్లా ఏ ఫెన్సింగ్ కానీ, పాండ్ కానీ, వాల్స్ కానీ, మోటార్లు కానీ, అలాగే శాండ్ మీడియా, ఫిల్టర్ మీడియా ఇవన్నీ కూడా ఈ నెలాఖరు లోపుగా సాధ్యమైనంత వరకు టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకుని మున్సిపల్లో ఆమోదం పొంది టెండర్ ప్రక్రియ పూర్తి చేసిన మీదట ఖచ్చితంగా వచ్చే వేసవి కాలంలో ఇప్పటికంటే కూడా మెరుగైన వాటర్ని మేము పట్టణ ప్రజలందరికీ కూడా దాదాపు 40,000 జనాభా ఉంది. ఈ 40,000 జనాభాకి కూడా ఖచ్చితంగా స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వడానికి అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ పనులన్నీ కూడా మేము పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం, చైర్మన్ గారు, మేము, కౌన్సిలర్స్ కూడా. అట్లాగే
మరి నాన్ అమృత్ స్కీమ్ కింద ఏఐబి నుంచి 96 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉండి మరి ఊడూరు దగ్గర నుంచి కూడా కడన్న వరకు మనం రా వాటర్ తీసుకొచ్చే పైప్ లైన్ ఒకటి దగ్గర కొంత పూర్తి అయిపోయింది. అలాగే ఒక ఈఎల్ఎస్ఆర్ 1000 KL ట్యాంక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. రిమైనింగ్ 7.5 KLకి సంబంధించినటువంటి అంటే 7.5 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్నటువంటి ప్యూరిఫికేషన్కి సంబంధించినవి కూడా ఈ ట్యాంక్స్ ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ ఇప్పుడు జరగవు, అంటే ఇంత షార్ట్ స్పాన్లో జరగవు కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అవి వాటిని ప్రాసెస్లో పెట్టి ఖచ్చితంగా మనం ఎలక్షన్తో సంబంధం లేకుండా పరాసుపేటలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. పరాసుపేటలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. నెలలో 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం అన్నదానం జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకుడు చప్పడి రామకృష్ణ పర్యవేక్షించారు. ప్రతి నెల 2వ శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు భక్తులకు అన్నదానం జరుపుతున్నట్టు తెలిపారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఆలయం వద్ద ప్రతి నెల 2వ శుక్రవారం నాడు 2015 సంవత్సరంలో 2వ శుక్రవారం నాడు ప్రతి నెల 2వ శుక్రవారం అన్నసమారాధన కార్యక్రమం బిగిన్ చేస్తడం జరిగినది. అదేవిధంగా అన్నసమారాధన కార్యక్రమానికి 50 మంది భక్తులు వచ్చి ఈ అన్నసమారాధన తీర్థప్రసాదాలని ప్రతి ఒక్కరూ స్వీకరించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 10వ వార్డు వాలంటీర్లు మన చిలకలపూడి సిఏ గారు, పేరు నాని గారు, పేరుని కృష్ణమూర్తి కిట్టు గారు, అదేవిధంగా మన 10వ వార్డు కౌన్సిలర్ భాషా గారు, వాళ్ళు ఎన్నో సేవలు పరాసుపేట శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి అందిస్తూ నోబుల్ కాలేజ్ వ్యవస్థాపకుడు నోబుల్ 214వ జయంతి సందర్భంగా కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. నోబుల్ కాలేజీ వ్యవస్థాపకుడు నోబుల్ 214వ జయంతి సందర్భంగా కాలేజీలో నోబుల్ చారిటీ డే పేరిట ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఆహార పదార్థాలను విక్రయించారు. దీనిపై వచ్చిన ఆదాయాన్ని పేద విద్యార్థులకు స్కాలర్షిప్లుగా అందజేస్తామని ప్రిన్సిపల్ ఎర్నెస్ట్ తెలిపారు. కాలేజీ విమెన్ ఎంపవర్మెంట్ సెల్ చైర్మన్ మృదుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సిటీ కేబుల్ ద్వారా నేను ఈ విధంగా అందరితో మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి సిటీ కేబుల్ యాజమాన్యానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నోబుల్ చారిటీ డే నోబుల్ కాలేజీలో ఫిబ్రవరి 9వ తారీఖు ప్రతి సంవత్సరం నోబుల్ చారిటీ డే స్పోర్ట్స్ డేగా కండక్ట్ చేస్తాం. ఏంటంటే ఈరోజు అకేషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, విశిష్టత ఏంటంటే, నోబుల్ గారు రెవరెండ్ రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ఈ కాలేజీని స్థాపించినటువంటి నోబుల్ స్కూల్గా 1843లో స్టార్ట్ చేసినటువంటి రెవరెండ్ రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ గారు బర్త్డే ఈ రోజున ఫిబ్రవరి 9వ తారీఖు. దాన్ని పురస్కరించుకొని విమెన్ ఎంపవర్మెంట్ సెల్ అని మా నోబుల్ కాలేజీలో ఒక సెల్ ఉంది. ఆల్ విమెన్ స్టాఫ్ దానిలో యాక్టివ్గా ఉంటారు. వారందరూ ఈ నోబుల్ చారిటీ డే అని పెడతారు. వీ కండక్ట్ ఫుడ్ ఫెస్టివల్ అండ్ అదర్ థింగ్స్, వీ సెల్ అదర్ థింగ్స్ ఇంక్లూడింగ్ లాటరీ ఆల్సో. ఈ అన్నిటి ద్వారా వచ్చినటువంటి సొమ్ముతో ఆ మనీతో పేద మెరిటోరియస్ పూర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇస్తారు. 10 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని పూర్ అండ్ మెరిటోరియస్ బాగా చదివే వాళ్ళ ట్రాక్ రికార్డు ఫస్ట్ సెమ్ నుంచి ఫస్ట్ ఇంటర్ నుంచి వాళ్ళు ఎలా చక్కగా చదువుతారో వాళ్ళ టీచర్లు ఇచ్చేటటువంటి విట్నెస్ ద్వారా వాళ్ళకి మరి స్కాలర్షిప్ ఇస్తారు. నా పేరు డాక్టర్ మంజులా శ్రీవేణి. నేను ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. డాక్టర్ శాంతి గారు అసిస్టెంట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము నోబుల్ కాలేజీ వ్యవస్థాపకులైనటువంటి డాక్టర్ టర్లింగ్టన్ నోబుల్ గారి బర్త్డే యానివర్సరీ సందర్భంగా మేము డిఫరెంట్ స్టాల్స్ లేడీస్ స్టాఫ్ అంతా కూడా పెట్టి వాటి ద్వారా వచ్చినటువంటి మనీని ఫండ్ రైజ్ చేసి ప్రతి సంవత్సరం కూడా పూర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి విద్యార్థులకి మేము స్కాలర్షిప్లుగా కొంత అమౌంట్ని ఇస్తాము. కాబట్టి ఈ సంవత్సరం కూడా 10th బర్త్డే యానివర్సరీని జరుపుకుంటున్నాము. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి
ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీన్ని స్టార్ట్ చేసినటువంటి తంటేపూడి కవిత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా కొలీగ్స్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ కోఆపరేషన్తో అండ్ ఇంక్లూడింగ్ స్టూడెంట్స్ కోఆపరేషన్తో ఇవన్నీ జరుపుకుంటున్నాము. ఆయన యొక్క 214వ జన్మదిన సందర్భంగా మరి స్థానిక మచిలీపట్నంలో నోబుల్ కళాశాల అలాగే అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో ఈ రోజున మరి యువకుల కొరకు అలాగే ఒక చారిటీ ఫండ్ రైజ్ చేయడం కోసం ఒక ఫుడ్ ఫెస్టివల్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చారిటీ ఫెస్టివల్ ద్వారా వచ్చే ఆ అమౌంట్ అంతటినీ కూడా మరి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఫీజులు కట్టలేని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీజులు కట్టడం కోసం వినియోగించడం చాలా అభినందనీయం. మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మరి ప్రిన్సిపల్ ఎర్నెస్ట్ గారు కానీ, శాలిని మేడం, అలాగే శాంతి మేడం కానీ, ఈ బృందం అంతా, మంజుల గారు, వీరందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసి పేదల కొరకు, పేద విద్యార్థుల కొరకు ఏదైతే నోబుల్ దొరగారు మరి ఇక్కడికి వచ్చి ఇన్ని వేల మైళ్ళ దూరం వచ్చి ఇక్కడ కళాశాలను ఏర్పాటు చేసి విద్యనందించి ఇక్కడ పేదలకు ఎలాగైతే ఆయన ఉపయోగపడ్డారో అలాగే వీరు కూడా అదే స్ఫూర్తితో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం కూడా మేము ఎంతగానో అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరింతగా నోబుల్ కళాశాల ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కొరకు కృషి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మూల నిధి ద్వారా 100 మంది పేదలకు నిత్యావసర వస్తువుల కిట్లను క్లబ్ ప్రతినిధులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ మూల నిధి ద్వారా 100 మంది పేదలకు నిత్యావసర వస్తువుల కిట్లు క్లబ్ ప్రతినిధులు పంపిణీ చేశారు. పోతేపల్లిలో మచిలీపట్నం ఇమిటేషన్ జ్యువెలరీ పార్క్ అసోసియేషన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్ శంకర్ గుప్తా LCIF ఎమర్జెన్సీ గ్రాంట్ ద్వారా వచ్చిన నిధులను నిత్యావసర కిట్స్ రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జి శివప్రసాద్, పి ప్రభాకర్ రావు, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ జి రామ్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. 210 దేశాల్లో ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తాం. అట్లాంటి ఆర్గనైజేషన్లో చక్కగా ఈ క్లబ్బులన్నీ పెట్టి ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఇట్లాంటి క్లబ్బులు పెట్టి సమాజానికి సేవ చేస్తుందంటే ప్యారలల్గా ఎంత సేవ జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ప్యారలల్గా ఒక క్లబ్ నుంచి ఎంత సర్వీస్ జరిగితే అన్ని దేశాల్లో ఇట్లా ఎంత సర్వీస్ జరుగుతుందో ఆలోచించండి. అట్లా చేస్తూ క్లబ్బుల్ని డెవలప్ చేస్తూ, నాయకులను డెవలప్ చేస్తూ, మరి ఆర్గనైజేషన్ పరంగా క్లబ్బులు వచ్చినాయి, డెవలప్ చేసినా కానీ డబ్బులు లేకుండా, మరి మొమ్మగారు లేకుండా క్లబ్బు మరి 15 సంవత్సరాల నుంచి అన్నీ ఆయనే చూసుకుంటున్నాడంటే ఎంత స్ట్రాంగ్గా చూస్తున్నాడో అర్థమవుతుంది. అట్లా లయన్స్ క్లబ్ LCF అంటే లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అని ఒక నిధి, ద్రవ్య నిధి ఒక సంస్థను పెట్టారు. లయన్స్ క్లబ్ ఆర్గనైజేషన్ ఎలాగో ఇట్లాంటి ద్రవ్య నిధి కూడా ఉంటేనే ఈ క్లబ్కి సపోర్ట్ ఇవ్వగలం, సమాజానికి సపోర్ట్ ఇవ్వగలనే ఉద్దేశంతో ఏం చేశారంటే క్లబ్బులు నడుస్తున్నాయి. ఓకే, వాళ్ళ శక్తి ఎంతవరకు ఉంటుంది అంతే ఉంటుంది. 2 ముక్కలు చెప్పాలి, మీకు అతిశక్తిగా ఉంటుందేమో కానీ ఈ లయన్స్ క్లబ్ అంటే ఇవాళ జరుగుతున్న సంఘటనకి తెనాలి రామకృష్ణ అనే సినిమాకి అవినాభావ సంబంధం ఉంది. అది ఒక వ్యక్తికి చెప్పాను, చాలా బాగుంది అది చెప్పండి అన్నారు. కారణం ఏంటంటే ఈ ఫౌండేషన్ ట్రస్ట్, లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ నుంచి మరి ఈ న్యాచురల్ కెలామిటీస్కి ఇచ్చేటువంటి ఫండ్ మా ప్రీతమ గవర్నర్ గారు ఈ ప్రాంతంలో మనకు జరిగిన వరద ఇబ్బందులకి ఆయన లెటర్ రాసి తెప్పించారు ఈ ఫండ్ని. అది ఎలా వస్తుందంటే అది సవ్యంగా ఆయన చెప్తారు, నేను 2 ముక్కలు చెప్తున్నా. మనం సభ్యుడైన తర్వాత ఈ ఫౌండేషన్ ట్రస్ట్కి మెంబర్షిప్ అవ్వాలి. MJF అంటే మెల్విన్ జోన్స్ ఫెలో. ఆ మెల్విన్ జోన్స్ ఫెలో $100 కట్టాలి. ఆ $1000 కడితే ఇది ఆ ఫండ్ ఇలా కట్టిన వాళ్ళంతా కూడా చేరినప్పుడైతే 25 ఏళ్ళు అంటే 30 ఏళ్ళ వయసు ఉంటుంది నాకు. రామబ్రహ్మం గారు చాలా బలవంతంగా చేశాడు. ముఖ్యంగా రోడ్డు గోల్డ్ పరిశ్రమలో రామబ్రహ్మం గారు అంటే మాకు చాలా అదృష్టం. మా రోడ్డు గోల్డ్ పరిశ్రమలో వాళ్ళని చాలామందిని తీసుకెళ్ళి ఆయన దాంట్లో జాయిన్ చేయడం కానివ్వండి, అలాగే ఈరోజు జ్యువెలరీ పార్క్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ అంశం కానివ్వండి, ఇదంతా కూడా రోడ్డు గోల్డ్ చుట్టూ జరగడం కూడా మా
ఆనందానికి పెద్ద ముఖ్య కారణమైనటువంటి సందర్భం. మరి అట్లాగే దాదాపు 30 సంవత్సరాల వయసులో మాలాంటి వాళ్ళం దాదాపు 30 మంది ఆయన టీంలో మేము చేరాం. చాలా పొగరుగానో గర్వంగానో అహంకారంగానో ఉండేటువంటి మా మనస్తత్వాల్ని ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ఎన్నో ఐ క్యాంప్స్ ద్వారా ఆయన వెనకాల మేము వెళ్ళి చాలా పెద్ద వయసు ఉన్నటువంటి ముసలి వాళ్ళని ఎత్తుకుని తీసుకెళ్లే క్రమంలో వాళ్ళని బస్సు ఎక్కించి తాడేపల్లిగూడెం పాలకొల్లు కానీ ఎన్నో ప్రాంతాలకు వాళ్ళని పంపించే క్రమంలో వాళ్ళని చూసినప్పుడు మేము ఇటువంటి బాధలు పడేవాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి మేమందరం కూడా మా టీం చాలా మంది ఉన్నాం. అప్పటి నుంచి మాలో ఒక మంచి తత్వం అలవర్చడానికి కారణమైన మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల మచిలీపట్నం బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల మచిలీపట్నం బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పివి చిత్రపటానికి పలువురు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పివి నరసింహారావు తన అపూర్వ మేధాశక్తులతో అనేక సమస్యలు పరిష్కరించి అత్యంత కీలకమైన మహోన్నతమైన ఆర్థిక సంస్కరణలు నిర్ణయాలతో భారతదేశాన్ని అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో నిలిపారన్నారు. నేటికి విశ్వవ్యాప్తంగా అపర చాణక్యునిగా సముచిత న్యాయ కోవిదులుగా కీర్తించబడుతున్న పివి నరసింహారావుకి మన భారతదేశ అత్యున్నత కీర్తి పురస్కారం భారతరత్న పురస్కారం లభించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తంగళ హరిబాబు, రఘు, పుప్పాల ప్రసాద్, పి ఫణికుమార్, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చిన రూపశిల్పి అయిన స్వర్గీయ పివి నరసింహారావు గారికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతరత్న అవార్డుతో మరి ఆయన చేసిన సేవలను గుర్తించి ఇవ్వడం చాలా హర్షించదగిన విషయం. ఎన్నో ఏళ్లుగా మరి తెలుగు ప్రజలందరూ కూడా పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనే డిమాండ్ మరి కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు. ఇవాళ ముఖ్యంగా మరి పివి నరసింహారావు గారు మన దేశానికి ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేసి ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల ద్వారా నేటికి కూడా మన దేశం ముందు అడుగులో ఉంది. ఇవాళ ప్రపంచ దేశాల్లో మరి ఆయన్ని స్మరించుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు భారతరత్న ఇచ్చి మరి ఎంతో ప్రోత్సహించి తెలుగువాడికి ఇంత గుర్తింపు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతరత్న అవార్డు ఇవ్వటం మన ఇవాళ భారతదేశం అంతా గర్వించదగ్గ విషయం. పివి నరసింహారావు గారు అంటే ఒక న్యాయవాది, మహా చాణక్యుడు, బహుభాషా కోవిదుడు. ఆయన చేయని సంస్కరణలు లేవు భారతదేశంలో. ఆయన చేసిన ప్రతిదీ ఇవాళ నిలబడిందంటే భారతదేశం ఆ సంస్కరణల వల్లే. మన పివి నరసింహారావు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు అవడం మనకెంతో గర్వకారణం. మరి పివి నరసింహారావు గారి చరిత్ర చాలా అందరూ చెప్పుకునే గొప్ప చరిత్ర అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి మన పివి నరసింహారావు జన్మించడం మన అందరం ఆంధ్రప్రదేశ్ తరపున మనం ఎంతో గర్వించదగ్గ విషయం. కానీ పివి నరసింహారావు గురించి చెప్పాలంటే తెలుగు ప్రధానిగా పివి నరసింహారావు గారు ఎన్నుకోబడతాం. అదేవిధంగా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఇవాళ మనం ఐటీ క్యారిడార్ కానీ గ్లోబలైజేషన్ కానీ వారు ప్రవేశపెట్టినయే ఇవాళ మనం ఇంత అనుభవించగలుగుతున్నాం. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో టెక్నాలజీకి సంబంధించినవి ఇవాళ భారతదేశం ఇంత ముందుకెళ్ళగలిగింది. అదేవిధంగా పివి నరసింహారావు గారు సంస్కరణలు కానీ ఆయన రాజకీయ చతురత కానీ చాలా అంత బాగుండేది. అదేవిధంగా బహుభాషా కోవిదుడు కూడా ఆయన. అదేవిధంగా మన మాజీ ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారికి గురువు గారు పివి నరసింహారావు గారు. ఆయన వంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వటం ఈ కేంద్ర ప్రభుత్వం చాలా హర్షణీయం. ఆయన న్యాయవాది అవ్వటం కూడా మా న్యాయవాదులందరికీ ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా ఈ మచిలీపట్నం బార్ అసోసియేషన్ తరపు నుంచి వారికి ఘనంగా నివాళులు అర్పించి ఇస్తున్నాము. అదేవిధంగా భారతరత్న ప్రకటించిన కేంద్ర భరత హరిత ఉద్యమ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న పురస్కారం లభించడం హర్షదాయకమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. భారత హరిత ఉద్యమ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కు భారతరత్న పురస్కారం లభించడం హర్షదాయకమని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా దివిసీమ తీర ప్రాంతాల అభివృద్ధికి, మడ అడవుల పెంపకానికి స్వామినాథన్ ఎంతో కృషి చేశారని, మిత్సుబిషి సంస్థ ఆర్థిక సహాయంతో స్మార్ట్ విలేజ్ ప్రోగ్రాం కింద
సొర్లగొంది, నాలి, మంగళాపురం గ్రామాల అభివృద్ధికి వారు బాటలు వేశారన్నారు. 2017 ఆగస్టులో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎంఎస్ స్వామినాథన్ ఈ కార్యక్రమాన్ని విజయవాడలో ప్రారంభించారని బుద్ధప్రసాద్ గుర్తు చేశారు. ఉద్యమానికి పితామహుడిగా పేరుకొన్న శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా భారతరత్న పురస్కారం ఇవ్వటం చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే దివిసీమలో తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా శ్రీ ఎంఎస్ స్వామినాథన్ గారు ఎనలేని సేవలు అందించారు. ప్రత్యేకించి ప్రకృతి వైపరీత్యాల నుంచి పరిరక్షణ కోసం అని చెప్పి తీర ప్రాంత గ్రామాల్లో మడ చెట్ల పెంపకాన్ని వారు పెద్ద ఎత్తున చేపట్టేలాగా చేశారు. అంతేకాకుండా ఈ స్మార్ట్ విలేజ్ ప్రోగ్రాం వచ్చినప్పుడు మిట్సుబిషి అనే జపాన్ సంస్థ యొక్క ఆర్థిక సహకారంతో అవనిగడ్డ నియోజకవర్గంలోని సొర్లగొంది, నాలి, మంగళాపురం గ్రామాలని దత్తత తీసుకుని ఆ 3 గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి స్వామినాథన్ గారు విశేషం కృషి చేశారు. ఆ సందర్భంలో వారు 2015 సంవత్సరంలో విజయవాడ రావటం, ఈ కార్యక్రమాన్ని ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ సమావేశంలో నేను వారితో కలిసి పాల్గొని అవనిగడ్డ నియోజకవర్గ ప్రజల తరఫున కృతం చెప్పే అవకాశం నాకు కలిగింది. అలాంటి మహనీయుడు మన దేశంకి ఆయన అనేక విశేషమైన సేవలు అందించారు. వారికి నా హృదయపూర్వకమైన ఈ సందర్భం నివాళులు అర్పిస్తూ వారికి కూడా భారతరత్న ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.